హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రెష్ అండ్ ప్యూర్ నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలానే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏ, ఈ, కే ఉంటాయి. నెయ్యిని చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నీళ్లు కలపకుండా ఉన్న ప్యూర్ పాలతో చేసిన పెరుగు పైన మీగడని తీసుకోవాలి. ఈ మీగడని వారం నుంచి 10 రోజుల వరకు ప్రతిరోజు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ప్రతిరోజు ఇలా తీసిన మీగడని ఫ్రిడ్జ్లో పెట్టాలి. వెన్న తీసే ఒక గంట ముందు ఆ మీగడని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ యూస్ చేసి వెన్నను తీస్తున్నాను. మిక్సీ జార్స్ అన్నిటిలో కన్నా ఇలాంటి జ్యూస్ జార్లో అయితే వెన్న తీయడం ఈజీగా వస్తుంది. జార్లోకి హాఫ్ వరకు మీగడని తీసుకోవాలి. ఇందులోకి మిక్సీ వేసేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ పోసి తిప్పేటప్పుడు లెవెల్ పైకి పెరుగుతుంది కాబట్టి జార్లో మీగడని హాఫ్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న మీగడని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇదిగో ఇలా హాఫ్ లెవెల్ వరకు తీసుకోవాలి మీగడని. గ్రైండ్ చేసేటప్పుడు చూసుకుని మధ్యలో వాటర్ పోయాలి. చాలా కొద్దిగా పోయాలి. మళ్ళా గ్రైండ్ చేయాలి. ఇలా చేసినప్పుడు వాటర్ బబుల్స్ కానీ లేదా మజ్జిగ, వెన్న సెపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అది మధ్య మధ్యలో జార్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. మజ్జిగ, వెన్నపూస సెపరేట్ అవుతున్నట్టుగా కనిపిస్తే వెన్న ఫామ్ అయినట్టే. అలా కాకపోతే మళ్ళా మిక్సీ పట్టాలి. ఇలా బబుల్స్ ఫామ్ అవుతూ కనిపిస్తుంది. ఇదిగో ఇలా వెన్నపూస ఫామ్ అవుతుంది. ఇలా కొద్ది కొద్దిగా పక్కకి జరుపుతూ వెన్నని జార్లోంచి తీసుకోవాలి. చూసారా, ఇలా వెన్న సెపరేట్ అయ్యి ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక బేసిన్ లేదా బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే చేత్తో వెన్నని జార్లోంచి కొద్ది కొద్దిగా తీస్తూ బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం మజ్జిగ, వెన్న సెపరేట్ అయ్యి ఉంటుంది.
ఇలాగే గిన్నెలో ఉన్న మిగతా మీగడని మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళా అదే ప్రాసెస్ ఫాలో అయ్యి వెన్నను తీసుకోవాలి. అదే జార్లో హాఫ్ వరకు మీగడని తీసుకోవడము, కొద్ది కొద్దిగా మధ్యలో నీళ్లు పోస్తూ చెక్ చేసుకుంటూ మిక్సీ వేయడము. ఇక్కడ నేను గిన్నెలో మిగిలిన మీగడ మొత్తం జార్లోకి తీసుకున్నాను. ఇలా ఫామ్ అయిన వెన్నపూసని మొత్తం బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చూసారా, పూర్తిగా వెన్న మజ్జిగ సెపరేట్ అయి ఉన్నాయి. వెన్నపూస మొత్తం బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఇలా తీసుకున్న వెన్నని డ్రింకింగ్ వాటర్తో 2 సార్లు కడగాలి. ఆ తరువాత ఒక మందపాటి గిన్నెను కానీ కడాయి కానీ తీసుకుని అందులోకి వెన్నని వెయ్యాలి. ఇది స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి కాచాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. వెన్నపూసని మధ్య మధ్యలో కంపల్సరీగా కలుపుతూ ఉండాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే నెయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వెన్నపూసని మధ్య మధ్యలో కంపల్సరీగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొద్దిసేపటికి నెయ్యి ఫామ్ అవుతూ మంచి స్మెల్తో మరుగుతూ ఉంటుంది. నెయ్యి ఫామ్ అయ్యింది అని ఎలా తెలుసుకోవాలంటే అడుగున ఒక గోల్డెన్ షేడ్ అనేది ఫామ్ అవుతుంది. నెయ్యి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అలా వచ్చిందంటే నెయ్యి తయారైనట్టే. నెయ్యి ఫామ్ అయ్యాక 1 టీ స్పూన్ మెంతులని వెయ్యాలి. మెంతులు వేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మెంతులు వేశాక 2 మినిట్స్ స్టవ్ పైనే ఉంచాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపేయాలి. కొద్దిగా చల్లారాక నెయ్యిని ఫిల్టర్ చేసి ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇంతే, యమ్మీ అండ్ హెల్తీ నెయ్యి ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఈ టిప్స్ని యూస్ చేస్తూ ఇంట్లోనే నెయ్యిని తయారు చేయండి. నెయ్యి పూర్తిగా చల్లారాక ఇదిగో ఇలా ఉంటుంది. ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.